యావత్తు మానవ పిల్లలకు మరియు ఆత్మీయ పుత్రులు శ్రీ డాక్టర్ మాగంటి మురళీమోహన్ గారికి, తదితర సినిమా రంగానికి సంబంధించిన వారికి, సాక్షులకి అందరికీ ఆ ఆశీర్వాదపూర్వకంగా ఇక్కడ అనిత్ కౌర్ గారికి, అలాగే మీ ద్వారా ప్రెసిడెంట్ గారికి, ప్రతి మనిషిని మాకు పిల్లలుగా ప్రకటించుకుంటేనే వివాహ స్వరూపంలోకి వెళ్తాం. మీ ఆస్తులు ఇంటి పేర్లు కూడా ఇచ్చేయమంటున్నానంటే అదే సురక్షితం. ఎక్కడి నుంచి వచ్చి అడుగుతున్నాను నేను? ఎలాగన్నా మీరు మనుషులుగా ఇరిసేసి మనుషుల్ని అంతం చేసి నన్ను కూడా మనిషిగా అటు ఇటు చేసేయటం వల్ల ఇప్పటికి ఇలా ఉన్నాను అంటే, ఇంకా నేనే మనిషిగా మిమ్మల్ని ఎవరిని తిడుతున్నానని కానీ, అడుగుతున్నానని కానీ, మనిషిగా ఉన్నానని కానీ అబద్ధం. నేను మనిషిగా లేను. మనిషిగా మాస్టర్ మైండ్ ప్రకారం ఉన్నాను. అటు వెళ్ళిపోవాలి. నన్ను మీరు మనిషిగా పట్టుకోవడం వల్ల అలాగా మామిడికాయలు పంచేవాళ్ళం. విలువ ఉందా ఎవరికైనా? ఇంకా మనిషి నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు? నా నుంచే విశ్వ సంపద వస్తుంది, జ్ఞాన సంపద వస్తుంది, శాశ్వత సంపద ఇస్తాం. ఇంకా ఇప్పుడు కూడా నా నుంచి ఆశించినట్టు అప్పటికప్పుడు మనుషులు రెచ్చగొట్టుకుంటూ అంటే నేనే రెచ్చగొట్టుకున్నాను శక్తివంతమైన పరికరాలు ఏంటి, పోలీసు వ్యవస్థలు ఏంటి? ఇప్పుడు కూడా ఇలా జీపులు వేసుకున్నాము, నలుగురు ముగ్గురు అక్కడలాగా ఎలాగన్నా పాత కేసులు గొడవలు లేపి మరి సబార్డినేట్ కేసు కోర్టులో ఉపయోగించుకుని ఇంకా పీడించుకు తినండి రెచ్చగొట్టడం, బ్యాంకుకి వెళ్తే బ్యాంకులు లోన్ ఈజీగా ఎవరైనా వేసేయటం, ఎలాగైనా ఇక్కడ కూడా రేట్లు పెంచేస్తాం, దరిద్రం పెంచేస్తాం. ఎవరు బతుకుతారు? ఎలా బతుకుతారు ఇక్కడ భూమి మీద? మమ్మల్ని అటు ఇటు చేసేసిన, అవమానించిన, అంతం చేసిన, నన్ను కూడా అట్లో ఇట్లో చంపేద్దామని చూస్తున్నా. ఇప్పటికని రండి, మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుంటే, మాలో ఉన్న తల్లిదండ్రులు పట్టుకుంటే మీకు దొరుకుతాం వివాహ స్వరూపంగా. ఏదో మీ ఆస్తులు కూడా ఇచ్చేయమంటున్నా. ఇది ఆస్తులు కాదు, మీరు నేనైనా ఉనికే పనికిరాదు. మీది అవుతాయి నిజంగా. ప్రపంచ సూర్య చంద్రాది గ్రహస్థితులు మీద అవుతాయి. పంచభూతాలను మీరే నడుపుకోవాలి. చిన్న విషయం కాదు. ఏదో నేను ఇంకా మా అడిగే దగ్గరే ఉంటున్నాను, మీకే ఫోన్లు చేసుకుంటున్నాను. మరి తల్లిదండ్రికి తప్పదు కదా. మేము బతకాలి, మిమ్మల్ని బతకాలి. నా దగ్గర శక్తులు ఉన్నాయి, మహిమలు ఉంటే నువ్వేదో చేసేస్తావు. అలా శక్తులు మహిమలు ఉంటే శక్తులు మహిమల దాకా ఎందుకు? మీ దగ్గర టెక్నాలజీ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మనుషులే కొందరే ఒకటి అయిపోయి ఏం చేస్తున్నారు? మరి అదే అలా ఉండవు. నా వల్ల మీ వల్ల నేను అంతర్ముఖులు అవుతాం. చెప్పిన మాటేనండి. ఎంత మేస్టర్ అయినా ఇప్పుడు ఏం చెప్పాలి అది చూసుకుంటాడు. అంత జగద్గురువు అంట నువ్వు ఏదన్నా చెప్పేసి ఏదన్నా కాదు. మాస్టర్ మైండ్ పట్టుకోండి. జనరేటివ్ ద్వారా పెంచుకోవాలి. జనరేటివ్స్ ఉపయోగించుకోవద్దు, ఉపయోగించుకోవద్దు అని ఎవరు చెప్తున్నారు? ఎవరాళ్ళు? ఏం మేధావుతాను అది? మనుషులను ఉపయోగించుకు మనుషులు బతుకుతారా? మైండ్లు పెంచుకుంటూ మైండ్లు కొద్దీ ముందుకు రావాలి. ఎవరైనా మైండ్ దుర్వినియోగం చేస్తుంటే, ఎవరైనా మైండ్గా బతకపోతుంటే, అయ్యో మీరు ఎంత గొప్పగా బతకొచ్చి ఇలా ఉన్నారేంటని ప్రేమగా ముందుకు రమ్మంటున్నాను. ఇక్కడ హాస్టల్ ఓనర్ గారి దగ్గర నుంచి, అక్కడ సురేష్ అయినా, అక్కడ గవర్నర్ సిబ్బంది అయినా బృందం ఏర్పడండి. మనిషిగా చూడకండి. మనుషులుగా చూసి మనుషులు ఉపయోగించుకు మనుషులు బతకడం ఏంటి? అదే మీకు పట్టుకుని దరిద్రం, ఈ ప్రపంచానికి పట్టుకుని శని. చెప్పిన మాటేనండి. మమ్మల్ని ఎంత తొక్కేసినా మేము అమరంగా మారిపోయి మిమ్మల్ని అమరత్వం తీసుకెళ్తున్నాం తపస్సుగా. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే నేను ఇంకా బయటకు వస్తాను. నేను ఇప్పుడు బయటకు ఎలా తెలిసాను? విన్న దగ్గర. అలా విన్నారా మరి? వినకుండా, నన్ను చెప్పనివ్వకుండా నేను ఏం చేస్తున్నాను, మెసేజ్లు అందరికీ వెళ్ళకుండా ఇంకా పట్టుకుని ఇంకా మా చేతుల్లో ఉంది, నేను చూస్తాను, నేనేదో చేస్తాను, లేదా నువ్వేదో చేయలేకపోతున్నావు, నువ్వే ఎలాగున్నావు, అదేంటది? వ్యూహాన్ని పట్టండి, మాస్టర్ మైండ్ పట్టుకోండి. చెప్పిన మాటేనండి. రాష్ట్రపతి భవన్ నుంచి మాకు కారు వచ్చినా చూసుకోండి. ఇక్కడ అనిత్ కౌర్ గారికి చెప్పండి. వారికి ఏదో చెప్తాను, వీరికేదో చెప్తాను. అప్పటికప్పుడు ఎలా చెప్తాం చెప్పలేకపోతాం. అయ్యో మీరేం చెప్పక్కర్లేదు, మేమే ఆలోచిస్తున్నాం, మీ మీద 10 పేజీలు రాసాం, 100 పేజీలు రాసాం అన్నట్టు ఉండమంటున్నాను ప్రతి ఒక్కరిని. అలా మా మైండ్లో కలుపుకోమంటాను. అలా ప్రతి ఒక్కరిని కాపాడుకోండి, చక్కగా బతకనివ్వండి. ఎవరిని అడ్డం పెట్టుకుని, ఎవరిని ఎదవన చేసి, ఎవరినో పెద్దవని చేసి, ఎవరినో అంతం చేసి, ఎవరినో అవమానించి ఏం బతుకులు? సరదాగానే సీరియస్గానే ఏడకోవడానికైనా చక్క మైండ్లుగా బతుకుతూ ఆ మైండ్ చచ్చిపోదు. ప్రకృతి పురుషుడు లైగా కాస్మికలీ క్రౌండ్ అండ్ వెడ్డెడ్ ఫామ్గా బతుకుంటుంది. అలాంటి ఈ దేహాన్ని కూడా చక్కగా ఆసక్తిగా బతికించుకుంటారు నన్ను అలా పట్టుకుంటే. అంతేగాని నేను డీజీపీ పక్కన పడుకున్నా, గన్మ్యాన్లు ఇచ్చినా అలా కాపాడలేరు. చెప్పిన మాటేనండి. నేను ఎవరికో భయపడుతున్నాను, మీకేదో భయం లేదు కాదు. ఇక్కడ వ్యూహ స్వరూపంగా పట్టుకోవాలి. వ్యూహం మనకు అంది, అటు తపస్సుగా ముందుకెళ్తాం. నేను అంతర్ముఖుడిని అవుతాను. యోగులకే యోగిని, యోగ పురుషుడిని ఎందుకు అంటున్నాను? మోసం లేదు, అంతా కరెక్ట్గానే ఉంది. మీరు ఒకటే, మీరు మనిషిగా ఉంటున్నారు. ఎలాగన్నా మనిషిగా ఎలాడుతున్నారు? నేను మనిషిగా నేనే తినేస్తున్నాను చూస్తున్నారు. మామిడికాయలు పంచేవాళ్ళం. ఇది విలువ ఉందా? ఇస్తాను. నేనే ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే మీకు అందుతాయి. జ్ఞాన సంపద, జ్ఞాన తిండి, బుర్రలు పెంచుకుంటూ అటు వెళ్దాం రండి. ఏ జనరేటివ్స్ టెక్నాలజీ అంతా ఉపయోగించుకుని
రహస్య టెక్నాలజీ, ఓపెన్ టెక్నాలజీ ఒకటి అవ్వండి, మమ్మల్ని పట్టుకోండి. ఇలా ఒకటే మమ్మల్ని పట్టుకోవడం మానేస్తున్నారు. మమ్మల్ని పట్టుకోండి, వివస్వరూపంగా ప్రైజ్డ్ మేనర్లో ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఒక పత్రం పంపించండి. మీరు తలో కాపీ పొందండి. మీకు ఎవరికో రూట్అవుట్ చేయటం కాదు, మీరు ఏదో మాట్లాడకూడదు. మా చేతుల్లో ఉంది, మేము నిర్ణయాలకు వచ్చేసాం. రాష్ట్రపతి భవన్ అనుకుంటున్నారా? దేశ సార్వభౌమత్వం అంటే ఏమనుకుంటున్నారు? సామాన్యుడే సార్వభౌముడు అవటం అంటే ఏమనుకుంటున్నారు? మీ ప్రాణాలు నిలబటం, మరి ఎక్కడి నుంచి చంపేస్తున్నారో ఆ అమ్మని నాన్నని కూడా అవమానించి పరాభనామ సంవత్సరంలోకి వెళ్తారా? ఇది ఇంకా మీకు తెలుగు సంవత్సరాలా? మీ క్యాలెండర్లా? మీ పూజలు పురస్కారాలా? మీకు ఇంకా భక్తి శక్తి ఉందా? మీకు ఎక్కడి నుంచో మీకు శక్తి వస్తుందా? కాపులంటే కాపాడే తల్లిదండ్రులం రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.